ఏం లేదు, కూటమి అనేది ఎందుకు కట్టుకుంటున్నారు, మనం సొంతగా గెలవలేమని. అంతే తప్పించి కూటమిని ప్రజలేం తీసుకురాలేదు. ఇక్కడ తెలుగుదేశం సొంతగా పోటీ చేస్తే గెలవలేదు అనుకుంది కాబట్టి జనసేన బీజేపీని కలుపుకుంది. వైసీపీకి లేదు, నేను గెలుస్తానని నమ్మకం ఉంది కాబట్టి కలుపుకోవట్లేదు. ఇప్పుడు తెలంగాణలో కూటమికి ఏం పోటీ చేయలేదు కదా. కాంగ్రెస్ విడిగానే పోటీ చేసింది, బీజేపీ విడిగానే పోటీ చేసింది, బీఆర్ఎస్ విడిగానే పోటీ చేసింది. కమ్యూనిస్టులకు ఏదో 1-2 సీట్లు ఇచ్చారు కానీ అది కూడా అనడానికి ఏం లేదు దాంట్లో. అట్లాగే తమిళనాడులో అంటే ఎప్పటి నుంచినో కూటమి, డిఎంకే కూటమి, అదంతే. కేరళలో కాంగ్రెసే, కమ్యూనిస్ట్. బీహార్ ఎప్పటి నుంచినో కూటమి, వాళ్ళ కొత్త ఏం కాదు. ఉత్తరప్రదేశ్ లాంటి వాటిలో కూడా కూటమిలా. ఏంటంటే ఆ రాష్ట్రాల స్వభావం ప్రకారం. మనకు అట్లాగేం కాదు. అక్కడైతే మన రాష్ట్రంలో కూటమిలు ఎప్పటి నుంచినో ఉన్నాయి. 83లో తెలుగుదేశం పార్టీ, 82 ఫస్ట్ పోటీ చేసినప్పుడు మేనకా గాంధీ పార్టీతో కూటమి కట్టింది. ఆ రోజున కాంగ్రెస్ కి ఎవరు లేరు తోడు, ఒంటరిగానే పోటీ చేసి దెబ్బతింది. 85లో ఏది నాదెళ్ల భాస్కర్ రావు దెబ్బతీశాక వచ్చినటువంటి సందర్భంలో కమ్యూనిస్టులు, బీజేపీ, తెలుగుదేశం అందరూ కలిసి పోటీ చేశారు. అతిపెద్ద కూటమి కాంగ్రెస్ ఒక్కటే, వీళ్ళందరూ కలిపి కూటమి. జనతాదళ్ ఉండేది, తెలుగుదేశంతో పాటుగా బీజేపీ ఉంది, ప్లస్ ఇటు వీళ్ళు కూడా ఉన్నారు, కమ్యూనిస్టులు కూడా. అందరూ కలిసి కూటమి ఆ రోజు. 89లోకి వచ్చేటప్పటికి కూటమి ఉన్నా కూడా ఓడిపోయింది తెలుగుదేశం. అదే సందర్భంలో 94లో కూటమి ఉంది, 99లో కూడా తెలుగుదేశం